హలో అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో పచ్చి అలసందలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ముందుగా అలసందలన్నీ పచ్చి అలసంద కాయలన్నీ ఒలుచుకొని ఇలా గింజలన్నీ బౌల్లోకి వేస్తున్నాను. ఇలా ఒలుచుకున్న గింజల్ని ఒక 2-3 సార్లు బాగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్సీలోకి వేసి ఒక 2 రౌండ్లు అలా తిప్పి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం కాదు. ఇలా మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది. వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా పట్టుకున్న పేస్ట్ని ఇలా బౌల్లోకి వేసుకోవాలి. గింజలు మొత్తము కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పిండిలాగా రుబ్బుకున్నాను చూడండి. ఇప్పుడు మరొక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు ఒక 3, అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి అందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాం. కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇందులో వాటర్ ఏం అవసరం లేదు, అలాగే మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. వాటర్ పోయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం ముందుగా రుబ్బుకున్న అలసందలు పిండి ఉంది కదా, ఆ పిండిలో ఈ పేస్ట్ని అంతా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలిపితే కలవడం లేదు సరిగా. ఇప్పుడు నేను చేత్తో కలుపుతున్నాను. చేత్తో అయితే బాగా కలిసిపోతుంది. చూడండి, ఇందులో సాల్ట్గా ఏమైనా తక్కువ ఉంటే కూడా కొంచెం చూసి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఈ పిండిని పెనం మీద ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొనేసి ఇలా వడల్లాగా వేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి. మనము మామూలుగా పచ్చిశనగపప్పుతో చేస్తాం కదా, దానికన్నా టేస్ట్ బాగుంటాయి అలసందలతో. చాలా ఈజీ కూడా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వడలన్నీ వేసిన తర్వాత 1 మినిట్ పాటు అలాగే వదిలేసి 1 మినిట్ తర్వాత ఇలా కదుపుతూ రావాలి. 2 వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వడలు. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన వేద్దాం. మనకు అలసందకాయలు ఉంటే చాలు, అప్పటికప్పుడు వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.